వాక్యం చదువుకుందామండి. ఆశ్చర్యకారుడు, సర్వోన్నతుడు, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మన మధ్య సంచారం చేస్తూ, మన ప్రేమిస్తూ, మన దీవిస్తూ, మన ఆశ్రయిస్తూ, ఆయన కృపా సత్య సంపూర్ణ మార్గం మన పయనించిన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పుచున్నాను. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్ములను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. ఈ వాక్యాన్ని దేవుడు వెనుకటి ఆశించగాక. ఇది యెహోవాకు సర్వీసును కొందాము. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడమాట 2019 సంవత్సరం నీకు ఇచ్చే వాగ్దానం ఇదే. నా పిల్లారా, 2019 సంవత్సరంలో మీకు ఇచ్చే వాగ్దానం ఇదే. నా పిల్లారా, 2019 సంవత్సరంలో మీకు ఇచ్చే వాగ్దానము ఇదే. అయితే వాగ్దానం ఇచ్చి నిర్వర్తన చేస్తాడా? వాగ్దానం ఇచ్చి నిర్వర్తన చేస్తాడా? ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం చూద్దామండి. 1వ వచనం చూద్దాం. వాగ్దానం ఇచ్చి నిర్వర్తన చేస్తాడా? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. ఈ వాక్యాన్ని దేవుడు ఆశించగాక. ఇప్పుడు ఈ అబ్రహాం గారు అయిన వారిని మీకు తెలుసు, ఎన్నోసార్లు మనం చదువుకున్న వాక్యాన్ని. అతను ఒక పామరుడు అన్న వాడికి ఆగేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాంట్లో దేవుడి యొక్క స్వార్థం చాలా ఉంది. అందులో ఒక పామరుని, ఒక మట్టి బడ్డను తీసుకుని ఆ మట్టి బడ్డకి దేవుడు పదును పెట్టాడు. ఎలా పదును పెట్టాడు అని చూసినప్పుడు అతను నీతిమంతుడిగా మార్చుకున్నాడు, అతను యథార్థుడిగా మార్చుకున్నాడు, అతను భక్తుడిగా మార్చుకున్నాడు. అతనిలో ఆవగంజమే తొక్కంత కూడా అల్ప విశ్వాసం లేకుండా గొప్ప విశ్వాసం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు జనాంగాన్ని సిద్ధపరచాలి. దేవుడు ఆదాము ద్వారా పాపం ప్రారంభించిందండి, అబ్రహాం ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అంచేత ఇక అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానము
ఎంతవరకు నిర్వర్తించబడింది అంటే అతనికి మరి ఇష్టాన్ని పిల్లనిస్తానని చెప్పాడు. కర్మకాండం 1:6 చూద్దాం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై ఎక్కడికి వెళ్ళారు? 2 ఏళ్ళు ఐగుప్తు నగరం వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారండి? 70 మంది వెళ్ళారండి. మనం 70 మంది ఎంతమంది పెరిగారండి? 6,50,000 కాల్బలం పెరిగారు. అంటే యవనస్తులు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎక్కడ పెంచాడని పిల్లలండి? శత్రు రాజుల మధ్యన పెంచాడు దేవుడు. అంచేత వాగ్దానం ఇచ్చిన వాడు నిర్వర్తన చేయడా? ఇక బైబిల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు తన యొక్క వాక్యము ప్రపంచమంతా ప్రకటించబడుతుందని చెప్పాడు. ప్రకటించబడిందా లేదా? అంచేత 23 సంవత్సరాల కింద దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడండి? అయ్యా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడతానని చెప్పాడు. ఇంతవరకు ధ్యాన మందిరం ఎందుకు కడుతున్నామో అర్థం కాలేదు. ధ్యాన మందిరం రాసి ఇప్పుడు 22 సంవత్సరాల కింద ఇచ్చిన వాగ్దానం ఈ రోజున నిర్వర్తం చేశాడు. అలాగే మీకు గుర్తుందో అయితే మీరు చాలామంది మర్చిపోయి ఉంటారు. లారీల మీద, ట్రాక్టర్స్ మీద, ఆటోల మీద జనం గుంపులకి వెళ్ళిపోతున్నారు. ఓ కేకలు ఇసుకుంటా అని అప్పుడు ప్రవచనాలు చాలా జరిగినాయి. ఇవాళ ఆ ప్రవచనం మన కళ్ళారా చూడగలిగాం. 20 సంవత్సరాల కింద ప్రవచించిన ప్రవచనం లారీల మీద, ట్రాక్టర్స్ మీద, మోటార్ సైకిల్ మీద గుంపుల కింద పరిగెట్టిపోతున్నారు జనం. అంచేత దేవుడిచ్చిన వాగ్దానాలు నిర్వర్తించబడతాయా లేదా అని చూసినప్పుడు మనం బైబిల్లో దేవుడు ఎవరికే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని కూడా నిర్వర్తం చేశాడు. దావీదుని పిలిచి మందిరం కడతానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ప్రకారం దేవుడు యెరూషలేము దేవాలయం కట్టాడు. అంచేత మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని కూడా మనము చూడగలుగుతున్నాం. మరి వదిన గారికి కల వచ్చింది. అక్కడ పందిరి వేయబడి పందిరిలో దేవుడు నిలబడినట్లుగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వదిన గారు ఏ బొమ్మ చూశారో, ఏ యొక్క దేవుని చూశారో అదే దేవుడు ఈ డయాస్ నిలబడ్డాడు. ఆవిడ కొంచెం నాకు మళ్ళీ చూపు అటకటగా వాయించాం. ఓ ఇలా చూస్తుందండి. ఎందుకు? 23 సంవత్సరాల కింద తన కళ్ళలో ఏ విధంగా కాలు ఎత్తి కనబడ్డాడు అదే విధంగా కాలు ఎత్తి కనబడ్డాడు. ఆమేన్. అంచేత దేవుడు తన వాగ్దానాన్ని కూడా మన పక్షాన నిర్వర్తం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం నిర్వర్తింపబడాలంటే బైబిల్లో ఉన్న రహస్యాలు ఏంటంటే దావీదుకి వాగ్దానాలు చాలా భయంకరమైన వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం నిర్వర్తించబడింది. 2 లక్షల మనుగులు బంగారం పోగు చేశాడు. ఒకసారి చూద్దాం. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1వ వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు తోడుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము కలిగిన బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయమునకు మనుషునికి కాదు. దేవుడు మందిరం కడతానని ఎవరికి వాగ్దానం ఇచ్చాడండి? దావీదుకి వాగ్దానం ఇచ్చాడు. నీవు దేవుని మందిరం కడతావు. దేవుని మందిరం కట్టడం కోసం దావీదు తన జీవితం అంతా కూడా ఉపవాసం ఉండిపోయాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో దుఃఖాలు అనుభవించాడు. లాస్ట్ని మనం అంటారు చూడండి, మనం పెద్దోళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఒరే పిచ్చుకులు పడగొట్టేస్తారా ఇల్లా అంటారండి. అలాగే దావీదు ఆశీర్వాదం ఆ స్త్రీ చేతిలో మాయమైపోయిందండి. అంత గొప్ప దేవాలయం కట్టడానికి వచ్చిన దావీదు, అన్ని లక్షల కోట్ల రూపాయలు బంగారం కలిగిన దావీదు మందిరం కట్టలేకపోయాడు, కానీ శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎవరు డబ్బులు పోగు చేశారు? దావీదే పోగు చేశాడు.
ఎవరు యుద్ధాలు చేశారు? దావీదు యుద్ధాలు చేశాడు. సొలొమోను సమయంలో యుద్ధాలు లేవని రాశాడు. అన్నీ చేసిన దావీదు జీవితంలో మందిరం కట్టలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయాడంటే దావీదు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మీకు చాలా వాగ్దానాలు ఉండొచ్చు, కానీ వాగ్దానాలు నెరవేర్తించబడవు. చాలా ప్రవచనం ఉండొచ్చు మీ దగ్గర, కానీ నెరవేర్తించబడవు. దేవుని యొక్క వాగ్దానం మీరు నెరవేర్తించబడాలంటే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భక్తులుగా మారిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడి వాగ్దానం నీ యందు నెరవేర్తించబడాలి. నీకేదైనా వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం యందు నెరవేర్తించబడాలంటే నువ్వేమై ఉండాలి? భక్తులవై ఉండాలి. హల్లెలూయా. దైవాజ్ఞలు మేరకుండా ఉండాలి. హల్లెలూయా. దైవ చిత్తాన్ని నివర్తనం చేయాలి. హల్లెలూయా. నువ్వు ధనాన్ని ప్రేమించేవాడుగా కాక హల్లెలూయా దేవుడిని ప్రేమించేవాడుగా ఎప్పుడైతే ఉంటావో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం యందు నెరవేర్తించబడుతుంది. అంచేత ఇప్పుడు మన మధ్యన దేవుడు వాగ్దానం ఎందుకు నెరవేర్తం చేస్తున్నాడు? మీకు అందరూ తెలుసు. 23 సంవత్సరాలు దేవుడు నన్ను పట్టుకుని మనం చదివినిపించాను. ఒక బంధించి తన యొక్క వాగ్దాన ప్రకారం అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైంది, నీకు ధనం ఉండదని చెప్పాడు, ధనం ముట్టుకోమని చెప్పాడు. అలాగే ఇప్పటి వరకు ధనం ముట్టుకోకుండా కాపాడాడు దేవుడు. ఆమేన్. ఎందుకు ముట్టుకోడు ధనం? సాధారణంగా అందరూ ధనాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే దావీదు గారు సరే అండి, అబ్రహాం గారు, లోతు గారు ఇద్దరు కూడా అన్నదమ్ములే. కానీ లోతు యొక్క దృష్టి అంతా కూడా ధనమే ఉంది. అబ్రహాం దృష్టి అంతా ఎవరి మీద ఉందండి? దేవుడి మీద ఉంది. అబ్రహాం దృష్టి దేవుడి మీద ఉంది కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు సంపూర్ణంగా నివర్తం చేశాడు. ఆశ అయితే ఉంది కానీ దావీదుకి అందుకోలేపాడు. ఎందుకంటే దైవాజ్ఞను మేత వచ్చే ప్రమాదము ఆయనకి తెల్లలేదు. అంచే చాలామంది దైవాజ్ఞను మీరి వాగ్దానాలు పొందుకోలేరు. కానీ ఈ సంవత్సరం దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడండి? మీ అందరి పైన యోగ వర్షం కురిపిస్తాడని, కడవరి వాన కురిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళ మీకు వచ్చిందో వాళ్ళందరూ కూడా సేవ చేయడం ప్రారంభించారు. అలాగే దేవుని వాగ్దానం 2019 సంవత్సరం మనం నివర్తించబడాలంటే దేవుడు మనకి ఏమవ్వాలండి? పరిశుద్ధాత్మని ఇవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఇవ్వాలి. హల్లెలూయా. అందుకు అటువంటి ఆత్మ మేమే దిగి వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మేమే దిగి వస్తుంది. గగనాన్ని చీల్చుకొని హల్లెలూయా. గగనాన్ని చీల్చుకొని హల్లెలూయా. ఈ వాగ్దానం యందు నివర్తించబడి గాక. ఆమేన్. Forgiven of our sins. It's
ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ. ఇది క్రిస్మస్ వాంగ సేందు పాడుவோம். ఇది క్రిస్మస్ సేందు எல்லோரும் ஆடுவோம். ఇది క్రిస్మస్ వాంగ సేందు పాడుவோம். ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పలు సందడి చేసేద్దాం. హే ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పలు సందడి చేసేద్దాం. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ. ఇది క్రిస్మస్ వాంగ సేందు పాడుவோம். ఇది క్రిస్మస్ సేందు எல்லோரும் ஆடுவோம். இது క్రిస్మస్ వాంగ సేందు పాడుவோம். ఇది క్రిస్మస్ సేందు எல்லோரும் ஆடுவோம். It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా. దావీదు తనయుడు నీలో నుంచే ఉదయించినాడు చూడమ్మా. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా. కన్య మరియ గర్భమున ఉదయించినాడు నీతి సూర్యుడు. ఓ కన్య మరియ గర్భమున ఉదయించినాడు నీతి సూర్యుడు. నీదు నగరిలో పశువుల పాకలో పుట్టినాడు పరిశుద్ధుడు. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా.
తారను చూచుకొనుచు వచ్చిరే తూర్పు జ్ఞానులు. ఓ, తారను చూచుకొనుచు వచ్చిరే తూర్పు జ్ఞానులు. బంగారు బోళము సామ్రాణి నర్పించి, బంగారు బోళము సామ్రాణి నర్పించి స్తుతించిరే ప్రభు యేసుని. స్తుతించిరే ప్రభు యేసుని. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా. దావీదు తనయుడు నీలో నుంచే, దావీదు తనయుడు నీలో నుంచే ఉదయించినాడు చూడమ్మా, ఉదయించినాడు చూడమ్మా. యూదా దేశపు బెత్లెహేమా అల్పమైన దానివేం కాదమ్మా.